సాధించటం కష్టం అంటే సాధ్యం కాదని కాదు, గెలవటానికి మరికొంచెం కష్టపడాలని అర్థం. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. ఓ మంచి అవకాశాన్ని కోల్పోయినప్పుడు నీ కంటి నీటితో నింపవద్దు, ఎందుకంటే అవి మరో మంచి అవకాశాన్ని గుర్తించలేకపోవచ్చు. పరిస్థితులనేవి భయస్థులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్లు ఆడతాయి. నీ చుట్టూ ఉన్న వాళ్ళ స్థాయి మారితే నిన్ను మర్చిపోతారేమో. నువ్వు నీలానే ఉండాలి. స్థానం మారినా స్థాయి మారినా అదే వ్యక్తిత్వం అంటే. విజయం సాధించాలంటే నీ తెలివి పాదరసంలా ఉండాలి, వేగం చిరుతపులిలా ఉండాలి, ధైర్యం వరదలా ఉండాలి, గెలుపు చెప్పుకునేలా ఉండాలి. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకటం అలవాటు చేసుకోండి, ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు లైఫ్లో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఒత్తిడి లేని జీవితం కావాలంటే ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం మానుకొని వాస్తవాన్ని అంగీకరిస్తూ ముందుకెళ్ళాలి. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు, ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడున్నాయో అని. ఎగురుకుంటూ పోతుంది కదా. మీ జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. మంచివాళ్ల మాటలు సున్నితంగా ఉంటాయి, ముంచేవాళ్ల మాటలు మధురంగా ఉంటాయి. పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకండి. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మర్చిపోకండి. ఈ లోకంలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేదని ఉన్నవాళ్ళని చూసి ఏడ్చేవారికి ఎన్ని ఉన్నా వారి నిత్య దరిద్రుడే. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా కానీ మిమ్మల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. నువ్వు చేసే ప్రతి పనికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది, అది మంచైనా చెడైనా. ఆకాశం అవకాశం ఎప్పుడూ అందంగా అందనట్టుగా ఉంటాయి. వాటిని అందుకునే ప్రయత్నంలోనే ఆనందం ఉంటుంది. ఈ సొసైటీలో పరిస్థితులను తట్టుకొని నిలబడిన వాళ్ళకంటే తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయలేని మనిషి ముసలివారితో సమానం. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. అది ఆస్తి అయినా సరే, మీరు అనుకున్న లక్ష్యమైనా సరే. జీవితం అనేది పూర్తిగా ఎవరికీ లభించదు. ఏ ఒక్కరిని చూసినా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడో ఒక చోట సాధిస్తూనే ఉంటారు. ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోకండి, ఎందుకంటే ఎవరి జీవితాలు వాళ్ళవి. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. నీకు నువ్వే ఉన్నావని ధైర్యం చెప్పుకోవటమే నిజమైన ధైర్యం. ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించకూడదు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయమని భావించాలి, అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తేనె తీయగా ఉంటుందని తేనెటీగల చేత కుట్టించుకోలేరు. అలాగే ప్రేమగా మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారని నమ్మి మోసపోకూడదు. పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. మీ ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివారు కృంగిపోతారు. ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతారు, గెలిచేందుకు మరింతగా పోరాడతారు. నువ్వంటే ఇష్టం లేదు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన నువ్వే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైన వదిలేసి ఉండటం మంచిది. మీ మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయము గందరగోళంగానే అనిపిస్తుంది. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. తోటమాలి రోజు నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది. రోజుకో మంచి పని చేస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ఇతరులకు మంచి చేయటానికే ప్రయత్నించు. నువ్వు చేసిన మంచి నీకు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా నిన్ను చేరుతుంది. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావాల్సిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. గతంలో జరిగిందని ఎప్పటికీ గుర్తుంచుకోండి. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి, కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించాలి.
కోపం వలన వ్యక్తి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతారు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది. చివరకు నాశనం అవుతారు. అవసరం వచ్చిన ప్రతిసారి అప్పు కోసం చూడటం కన్నా తక్కువ జీతం వచ్చినా ఏదో ఒక పని చేసుకోవటం ఉత్తమం. ఆదాయం తక్కువే అయినా ఆత్మాభిమానంతో బ్రతకవచ్చు. ఎదుటివారి కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వు దేవుడివే. పరాజయం అంటే మీరు చేసే పనిని వదిలిపోవటం కాదు, ఆ పనిని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్థం. అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజున లైఫ్ని ఎవరూ పట్టించుకోరు. లైఫ్లో ఆ ఇద్దరూ చాలా ముఖ్యం. విరిగిన పాలతో చేసిన పదార్థాలకి, బాధతో మనసు చేసిన ఆలోచనలకి విలువ ఎక్కువ. నువ్వు కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ కూడా ఉండొచ్చు. కొంతమంది బంధువులు వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. నీ కష్టం ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కో. బాధలను ఓపికగా ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఓడిపోయినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం వల్ల మీకు విజయానికి సరికొత్త ఆలోచనలను నేర్పుతుంది. నువ్వు ఎవరు ఏమిచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించు. ఇచ్చిన వారిని మనసులో దాచుకో. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగివ్వాలి. అది సహాయమైన, సహకారమైన, బాధైన, నమ్మక ద్రోహమైన, ప్రేమైన ఏది ఉంచుకోవద్దు. నీ బాధైనా సంతోషమైన ఒంటరిగానే అనిపించడం నేర్చుకో. ఎందుకంటే మీరు సంతోషంగా ఉన్నారని తెలిస్తే బయటికి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, మీరు బాధలో ఉన్నారు అని తెలిస్తే బయటికి నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.